నరసింహారెడ్డి గారి వర్షన్ ప్లీజ్. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి. పెద్దలకు అదే విధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్తే అండి. రామ్మోహన్ గారు చెప్పిండ్రు, మాట్లాడారు, అదే విధంగా దిలీప్ గారు మాట్లాడారు, చరణ్ గారు మాట్లాడారు. ఇది ఏదైతే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతున్నదో ఇది రెండు దేశాలకు సంబంధించినటువంటి యుద్ధం కాదు. ఇది పూర్తిగా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజల మీద జరుగుతున్నటువంటి యుద్ధంగా భావించాలి. ఎందుకంటే దీనివల్ల రెండు దేశాలే కాదు ప్రపంచం మొత్తం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మన భారతదేశంలో ముందు నుండి ఎట్లుందంటే సమతుల్య విదేశాంగ విధానం అనేది అమలు అవుతుందండి మన దగ్గర. ఇటు ఇరాన్ కు ఏ రకంగా అయితే భాగస్వామ్యం ఉన్నామో అమెరికాతో కూడా అదే రకమైనటువంటి భాగస్వామ్యం మనకు ఉంది. వాళ్ళతో విదేశాంగ విధానం అనేది రెండు దేశాలతోటి సమానంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరికి ఏం చెప్పాలో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించి, చమురుకు సంబంధించి దీంతో వాస్తవానికి కూడా తీవ్ర సంక్షోభం అనేది ఏర్పడడం అనేది వాస్తవం. అన్ని రంగాల పైన ప్రభావం అనేది స్పష్టంగా పడుతుంది. అంటే ఈరోజు రైతాంగం నుంచి కానివ్వండి, భారతదేశంలో ఏ రంగమైనా సరే ప్రతి రంగం పైన కూడా దీని ప్రభావం అనేది స్పష్టంగా ఉంటుంది. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రూపాయి విలువ కూడా క్షీణించిపోతుంది. అయితే రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఇంతకు ముందు ఇది శాశ్వతమైనటువంటి సంధి కాకుండా, తాత్కాలికమైనటువంటి సంధి కాకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసము ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను ఏమంటానంటే యుద్ధంలో గెలుపవరు అనేది ముఖ్యం కాదు. కాకపోతే ఈ యుద్ధం వల్ల ఖచ్చితంగా ఓడిపోయేది మాత్రం ప్రజలే. లాస్ అయ్యేది 100%, ఫైనల్ గా లాస్ అయ్యేది మాత్రము ప్రజలు లాస్ అవుతారు. ఇప్పుడు మన భారతదేశంలో దాదాపు 85% క్రూడ్ ఆయిల్ అనేది మనము ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది విదేశాల నుంచి. అదే క్రమంలో మనకు ఈ యుద్ధం జరగడం వల్ల ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేటు దాదాపు $100 పైనే పోతుంది తప్ప కిందికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాంతో డాలర్ తో పోలిస్తే మన రూపాయి రేటు కూడా తక్కువైపోతుంది. ఇలా గల్ఫ్ దేశాలలో కూడా దాదాపు 89 లక్షల మంది ఈ రోజు మన భారతదేశానికి చెందిన వారు అక్కడ నివాసం ఉంటున్నారు. వారిపైన కూడా పూర్తిగా ప్రభావం ఉంటది. అదే విధంగా మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ మార్కెట్లు ఏవైతున్నాయో దాంట్లో కూడా 5 నుంచి 10 లక్షలు 15 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ సంపద కూడా ఆవిరయ్యేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద మన భారతదేశం మీద అంటే దాదాపు ఒక 10 లక్షల కోట్ల పైన ఆర్థిక భారం కూడా పడబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మోడీ గారు ఇంతకు ముందు మరి పెద్దలు మాట్లాడినట్టు మరి మన దేశం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి పీస్ కోసము అంటే శాంతి స్థాపన మన వంతు ప్రయత్నం కూడా చేయాలి. కానీ ఇక వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే చూద్దాము, మనం చూసుకుంటా కూర్చుందాం అని అంటే నష్టపోయే దాంట్లో మనం కూడా భాగస్వామ్యమే అవుతాము. మరి బీజేపీ ప్రభుత్వము ఏదైతే చెప్తున్నారో, వాళ్ళు ఏదైతే మాటలు చెప్తున్నారో చేష్టలు అయితే ఆ క్రమంలో లేవు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు మాటలు చెప్పేటువంటి కార్యక్రమాలన్నీ మునిగి ఉన్నారు. కానీ వాళ్ళు చేసేటువంటి పనిలో నిజాయితీ అదే విధంగా నిబద్ధత అనేది కనిపించడం లేదు.